ఈ గురువారం ఆగస్టు 15న రిలీజ్ అయిన చిన్న సినిమా ఆయ్. పోటీలో మనకు డబల్ స్మార్ట్ ఉంది అండ్ మిస్టర్ బచ్చన్ ఉంది. ఈ సినిమా ఆగస్టు 15 సాయంత్రం 4 తర్వాత స్పెషల్ షోలు పడ్డాయి. అంటే 2 షోలే పడ్డాయి అన్నమాట మొదటి రోజు. కానీ ఎక్సలెంట్గా ఈ సినిమాకు రివ్యూస్ వచ్చాయి, పాజిటివ్ టాక్ వచ్చింది. సో ఆన్లైన్ టికెట్లు అయితే 12,000 బుక్ అయ్యాయి. ఇంత మంచి పోటీలో, ఇంత పెద్ద పోటీలో 12,000 టికెట్లు ఆన్లైన్లో బుక్ అవడం ఒక విశేషం. అయితే ఆఫ్లైన్ టికెట్స్ కూడా బాగా వచ్చాయి ఈ సినిమాకు. మొదటి రోజు ఈ సినిమా 1 కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒక చిన్న సినిమా, ఎవరో తెలియదంటే అంత కొత్త వాళ్ళే. హీరోగా మన జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నేన్ నితిన్ హీరో, ఇక మిగతా అందరూ కొత్త వాళ్ళే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాస్ తీసిన ఈ సినిమాకు 1 కోటి గ్రాస్ రావడం, అది కూడా హెవీ కాంపిటీషన్లో. ఒక సైడు రవితేజ, ఒక సైడు రామ్ పోతినేని సినిమాలు ఉన్నా కానీ బాగానే వచ్చాయి కలెక్షన్స్ మొదటి రోజు. ఇక ఈ 1 కోటి గ్రాస్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి, అంటే థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోగా 2 షోలకే 50 లక్షలు గ్రాస్ షేర్ వచ్చింది, డిస్ట్రిబ్యూటర్ షేరు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అంటే మొత్తంగా ఓన్ రిలీజ్ అయ్యి చాలా మటుకు వాల్యూ బిజినెస్ వచ్చేసి 3 కోట్లు. అంటే 3 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 3 కోట్లలో 50 లక్షలు మొదటి రోజే వచ్చేసాయి. మరో 2.5 కోట్లు వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 2.5 కోట్లు షేర్ రావాలంటే మరో 5 కోట్ల గ్రాస్ రావాలి. సినిమాకు వచ్చిన టాకు, రివ్యూస్ని బట్టి చూస్తే ఈ శుక్రవారం, ఈరోజు, రేపు శనివారం, ఆదివారం సినిమా ఎక్సలెంట్గా కలెక్ట్ చేయబోతుంది. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. 6 కోట్ల గ్రాస్ వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. సినిమా బ్రేక్ ఈవెన్ అయి ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఈ ఆగస్టు 15 రిలీజ్ అయిన 3 తెలుగు సినిమాల్లో మొదటి బ్రేక్ ఈవెన్, మొదటి హిట్ అయ్యే సినిమా ఆయ్ సినిమానే. నేను ఇంకా సినిమా చూడలేదు, రేపు చూస్తాను. రేపు చూసి రివ్యూ పెడతాను. అది మన నార్నే నితిన్ అండ్ కసిరెడ్డి అండ్ అంకిత్ కొయ్య ముగ్గురు ఫ్రెండ్స్ కథ. ఈ మన ఆయనే గోదావరి జిల్లాల ఫ్రెండ్షిప్ కథ. క్యారెక్టర్ అంజనీ పుత్ర, సమ్ గై, న్యూ గై, అండ్ ప్రొడ్యూస్డ్ బై బన్నీ వాసు, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు, అంటే సగం షోలే పడ్డాయి. అంటే సాయంత్రం రిలీజ్ చేశారు 2 షోలు. అంటే ప్రీమియర్స్ అనుకోవాలి వీటిని. 2 షోలే పడ్డాయి ప్రతి ఊర్లో. సో మొదటి రోజు గ్రాస్ వచ్చేసి 1 కోటి. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అంటే వాల్యూ బిజినెస్ వచ్చేసి 3 కోట్లు అయితే 50 లక్షల షేర్ వచ్చింది. మరో 2.5 కోట్ల షేర్ రావాలంటే 5 కోట్ల గ్రాస్ రావాలి. ఈజీగా ఈ వీకెండ్లోనే వచ్చేస్తాయి. ఓకే, బాయ్.